అత్తయ్య ఇప్పటికే ఒకసారి చచ్చి బతికారు. మళ్ళీ ఆవిడ్ని అలాంటి పరిస్థితుల్లో నేను చూడలేను. అయితే నేను చెప్పినట్టు చేయండి. అయ్యో, మీకు అర్థం కావట్లేదు. నాకు చెయ్యాలనున్నా ఆ డ్రెస్ నా వల్ల కాదండి. అవునా? ఓకే, డ్రెస్ మీ వల్ల కాదు అంటే అమ్మా అమ్మా. అయ్యో ఆకాష్ గారు, ప్లీజ్ ప్లీజ్ పిలవకండి. సరే, మీరు చెప్పినట్టే నేను ఆ డ్రెస్ వేసుకుంటాను. ఆర్ యు సీరియస్? వేసుకుంటాను. దట్స్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరగా వచ్చేయండి, ఐఎమ్ వెయిటింగ్. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పటి వరకు ఈ స్టేజ్ మీద రాక్ స్టార్ ఆకాష్ గారిని ఆయన పర్మనెంట్ డాన్స్ పార్ట్నర్ సోను గారితో ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు చూసాం. కానీ ఈ రోజు మొట్టమొదటిసారి సోను ప్లేస్ లో ఒక కొత్త పార్ట్నర్ మన ముందుకు రాబోతోంది. క్లాప్. ఆ అదృష్టవంతురాలు ఎవరు? రాక్ స్టార్ ఆకాష్ తో ఈ స్టేజ్ ని ఎలా షేర్ చేసుకోబోతోంది ఇంకొద్ది క్షణాల్లో మీరే చూడబోతున్నారు. God, where is she? అదిగో భూమి వచ్చింది. వావ్, నువ్వు వెస్టర్న్ కాస్ట్యూమ్లో ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యు నో వాట్, కొన్ని ఫ్యాంటసీ మూవీస్లో ఏంజల్స్ ఉంటారు కదా, అలా ఉన్నావు. ఐఎమ్ షాక్డ్. ఈ అచ్చ తెలుగు అందాన్ని చూసి మా కుర్రాళ్ళ గుండెలు మొత్తం బ్లాస్ట్ అవ్వడం కన్ఫర్మ్. లేట్గా వచ్చినందుకు సారీ. మరేం పర్లేదు, లేట్గా వచ్చావు కానీ లేటెస్ట్గా వచ్చావు. నేను ఫ్లాట్ అయిపోయాను. ఆల్ ది బెస్ట్ పార్ట్నర్.
అంటే గగన్ నిజంగానే బ్రతుకున్నాడా? చూసారా అన్నయ్య, నేను అప్పుడే చెప్పాను కదా, గగన్ బతికే ఉన్నాడు. చూడండి, ప్రాణాలతో బయటపడి ఎంత ధైర్యంగా స్టేజ్ మీద ఉన్నాడు. సరే, గగన్ సంగతి తర్వాత. అటు చూడండి, భూమి కూడా ఉంది. ఏంటి డాడీ ఇది? మన ఇంట్లో ఎంతకాలంగా ఉన్న భూమియేనా అలా స్టేజ్ మీద డాన్స్ వేస్తోంది? అది అలాంటి డ్రెస్ వేసుకుని. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అవునన్నయ్య, మన భూమిలో ఇంత మార్పెందుకు? ఆ గగన్ కోసమే కదా. మా ఆయనని చంపాలనుకుని పారిపోయి వేషం మార్చుకొని ఆ గగన్ ఎంత కూలుగా కులాసగా డాన్స్ చేస్తున్నాడో చూడండి. తనని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు అదే అర్థం కావడం లేదు. గగన్ గురించి పక్కన పెడదాం, కానీ మన భూమికి ఏమైంది? చిన్నప్పటి నుంచి ఎంత పద్ధతిగా పెరిగింది, ఎంత సంస్కారంగా ఉండేది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకుని ఛ, 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 ఛ. అసలు ఈ అవసరం ఏం వచ్చింది? మన ముందొకలా బయటొకలా ఉంటుందేమో, సిగ్గు లేకుండా. మీరు ఫోన్ చేసి రమ్మన్నారు, అయినా భూమి మీ మాట వినకుండా ఇంకా అక్కడే ఉందంటే అక్కడ అసలు ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి.